సో కలర్ కాస్మెటిక్స్ అంటే మేకప్ రేంజ్, రైటా? సో ఈ రోజు మనం ఏంటంటే మన టాపిక్ మిస్టర్ ఆఫ్ మిలాన్ అలాగే వెలినో. సో మిస్టర్ ఆఫ్ మిలాన్ అనగానే మనకు కలర్ కాస్మెటిక్స్ గుర్తొస్తాయి, కరెక్టా? కలర్ కాస్మెటిక్స్ అంటే ఏంటి, దేనికి ఉపయోగపడుతుంది? మేకప్ చేసుకోవడానికి. ఎస్. సో ఇక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు కదా, ఎంతమంది మేకప్ చేసుకుంటారు? మేకప్ అంటే చాలా మంది ఏదో హెవీ మేకప్ సెలబ్రిటీస్ చేసుకున్నట్టు అలా కాదు. సింపుల్ గా కాజల్ పెట్టుకొని లిప్స్టిక్ అప్లై చేసుకున్నా దాన్ని మేకప్ అంటారు. ఓన్లీ కాజల్ పెట్టుకున్నా కూడా మేకపే అంటారు. ఓకే. సో మేకప్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూద్దాం. అసలు మేకప్ ఎందుకు అవసరం మనకి? మేకప్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎందుకు అప్లై చేయాలి మేకప్? ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మంది లేడీస్ లో ఉంటాయి. అలాగే జెంట్స్ అనుకోవచ్చు, మేకప్ అంటే ఓన్లీ లేడీసే కదా మేడం, మాకేంటి బెనిఫిట్ అని. కరెక్టా? మనసులో అనుకుంటూనే ఉంటారు. సో మేకప్ ప్రొడక్ట్స్ అనేటి లేడీస్ కి మేకప్ ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కి, ఇందాక చాలా వీడియోస్ చూసాము ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, కరెక్టా? సో అలాగే జెంట్స్ ఏంటంటే యాజ్ ఎ వెస్టీజియన్, మీరందరూ కూడా బిజినెస్ లో ఉన్నారు కదా, ప్రతి ఒక్క కేటగిరీ మన దగ్గర 11 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అగ్రి కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, పర్సనల్ కేర్ కానివ్వండి, స్కిన్ కేర్ కానివ్వండి, కలర్ కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మేకప్ ప్రొడక్ట్స్ కూడా మీకు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీరు గమనిస్తే ఏదైనా ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళినా కూడా, ఏదైనా బ్యూటీ బట్టకి కానీ వెళ్ళినా కూడా మాక్సిమం జెంట్సే ఉంటారు పార్లర్. జెంట్సే షాప్ లో ఉంటారన్నమాట. జెంట్సే సజెస్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఎప్పుడైనా షైగా ఫీల్ అవుతారా? ఎవరైనా లేడీ వచ్చి నాకు ఏదైనా క్రీమ్ చూపించండి, నాకు ఏదైనా లిప్స్టిక్ చూపించండి, నాకు ఏదైనా ఐ షాడో చూపించండి, మస్కరా చూపించండి అంటే ఎటువంటి షై లేకుండా చూపిస్తారు. సో మేకప్ ప్రొడక్ట్స్ అనేటి ఇద్దరికి, లేడీస్ అండ్ జెంట్స్, లేడీస్ కి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జెంట్స్ బిజినెస్ చేసుకోవడానికి కూడా మనకు మేకప్ ప్రొడక్ట్స్ అనేటి హెల్ప్ చేస్తాయి. అంటే ఎంతో మంది ఆడవారిని మీరు ఎలాగైతే లేడీస్ కి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారు, స్కిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తారు, కరెక్టా? బ్యూటీ ప్రొడక్ట్స్ వాళ్ళందరి హెల్త్ కాపాడతారు, ఇన్నర్ గా అవుటర్ గా. అలాగే మేకప్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేసి వాళ్ళని ఇంకా అందంగా చూపించడానికి మీరందరూ కూడా హెల్ప్ చేస్తారు. సో ఎవరు షై అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎవరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంతో మంది ఆడవారిని ఇంకా కొంచెం అందంగా చూపించడానికి మేకప్ ప్రొడక్ట్స్ జెంట్స్ కి కూడా అవసరమే. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో లేడీస్ ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మనకు మేకప్ ప్రొడక్ట్స్ అనేటి అవసరం, కరెక్టా? సో నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. అసలు మేకప్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా హెల్ప్ అవుతాయి, అసలు ఎందుకు మనకు మేకప్ ప్రొడక్ట్స్ కావాలి, సో వీటన్నింటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే. సో స్క్రీన్ విజిబుల్ కదా అందరికి? స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి ఎవరన్నా. Yes, ma'am. Visible, ma'am. యా, థ్యాంక్ యూ. ఓకే. సో అసలు మేకప్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ఏం చేస్తుంది? మేకప్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు ప్రతి చర్మంలో ఏదో ఒక సమస్యలు ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? స్కిన్ ప్రాబ్లమ్స్ లేని చర్మమే ఉండదు. సో ఏదన్నా మేకప్ చేసుకోవాలంటే చాలా మంది నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అందుకే నాకు మేకప్ బాగా కనిపించదు, మేకప్ బాగుండదు అనే ఉద్దేశంతో చాలా మంది మేకప్ చేసుకోరు. కానీ మేకప్ అనేది ఏంటి అంటే ఇన్స్టెంట్ గా మన చర్మంలో ఉన్న సమస్యల్ని, లోపాలని కప్పేసి మనకు స్కిన్ ని ఈవెన్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చర్మం అనగానే చాలా మందికి పింపుల్స్ ఉంటాయి, మచ్చలుంటాయి, పిగ్మెంటేషన్ మంగు మచ్చలుంటాయి, పఫినెస్ ఉంటాయి కళ్ళ కింద. సో చాలా మందికి రెడ్ ర్యాషెస్ లాగా ఉంటాయి, డార్క్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కనిపిస్తూ ఉంటాయి, అండర్ ఐ బ్యాగ్స్, చాలా మందికి సాగింగ్ స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. సో వీటన్నింటినీ కవర్ చేసి మన స్కిన్ ని ఈవెన్ గా అందంగా చూపించడానికి మేకప్ అనేది హెల్ప్ చేస్తుంది, కరెక్టా? సో
ఎక్సలెంట్ గా కవర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పఫీ ఐస్ ఉంటాయి. పఫీ ఐస్ ఏంటంటే బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఎక్కువగా ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఐ కింద సర్వ్ అవుతాయి. సో ఈ మేకప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటిని కవర్ చేసి మనం ఈవెన్ గా చూపించడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకే మనకు మేకప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా అవసరమే. ఓకే. సో మేకప్. సో ఇక్కడ చూస్తే చేంజెస్ చూడండి. సెలబ్రిటీస్ మీ అందరికి తెలుసు కదా, సినిమా యాక్టర్స్. ఓకే. సో సిగ్నిఫికెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ సీ ఐశ్వర్య రాయ్, యూ కెన్ సీ ప్రియాంక చోప్రా. సో వీళ్ళందరూ కూడా బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్. కరెక్టా? సో వీళ్ళందరూ ఎంత చేంజెస్, సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ యూ కెన్ సీ ద చేంజెస్. సో బిఫోర్ మేకప్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ మేకప్ ఎలా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళే కాదు, మీరు సెలబ్రిటీసే. మీరు కూడా మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేకప్ యూజ్ చేసిన తర్వాత. కరెక్టా? సో ఇక్కడ చూస్తే చాలా చేంజ్ చూడండి. బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు. సో ఇంత చేంజ్ ని మనము ఓన్లీ మేకప్ ప్రొడక్ట్స్ తో మాత్రమే తీసుకొని రాగలుగుతాం. అందుకే మేకప్ ప్రొడక్ట్స్ అనేటి ప్రతి ఒక్క ఆడవారికి అవసరమే. ఓకే. సో మేకప్ అనగానే చాలా మంది అసలు మేకప్ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ లెవెల్. సో ప్రతి ఒక్కరికి కూడా కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికన్నా మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఎవరైనా నీ ఐస్ చాలా బాగున్నాయి, ఐలైనర్ ఏం పెట్టుకున్నారు, లిప్‌స్టిక్ ఏం పెట్టుకున్నారు, లిప్‌స్టిక్ చాలా బాగా కనిపిస్తుంది. ఏ మీరు ఏ ఫౌండేషన్ అప్లై చేసుకున్నారు, చాలా షైనింగ్ కనిపిస్తున్నారు. సో ఇవన్నీ కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ రోజంతా ఫుల్ ఎనర్జిటీగా ఉంటాం. సో అలా ఎవరైనా మెచ్చుకున్నప్పుడు మనలో తెలియని కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని మేకప్ అనేది తీసుకొని వస్తుంది. కరెక్టా? సో అంతే కాకుండా బ్యూటీ మేకప్ కలర్స్ అనేటివి మనకు ఫినిషింగ్ టచింగ్ ఇవ్వడానికి కూడా ప్రతి ఒక్కదానికి మేకప్ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరు మేకప్ అనేది మీకు ఏది కావాలంటే అది. మేకప్ అనేది ఒక ఆర్ట్ లాంటిది. మీకు ఫన్ కోసమైనా, మీ టైమ్ పాస్ కోసమైనా, ఇట్స్ లైక్ రంగోలి. మనం ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటాం. కరెక్టా? ముగ్గేస్తూ ఉంటే ఒక్క రోజులోనే ముగ్గు వస్తుందా? మనకు రాదు. డైలీ వేస్తూ ఉంటేనే రంగోలి మనకు అదే ప్రాక్టీస్ కింద మనం చాలా అందంగా రంగోలి వేస్తాం. సేమ్ అలాగే మన ఫేస్ మీద కూడా ఇదొక ఆర్ట్ లాంటిది మేకప్ అనేది. సో అలా మేకప్ అనేది ఒక ఫన్ లాగా కూడా మనము ట్రై చేస్తూ ఉండొచ్చు. సో ఎందుకంటే మన పర్సనాలిటీని బట్టి, కలర్స్ కానీ, మన క్లాత్స్‌ని బట్టి మన మేకప్ అనేది మనకు ఎక్స్‌ప్రెషన్స్ ని చూపిస్తుంది. మన లైఫ్ స్టైల్‌ని కూడా చేంజ్ చేయడానికి మేకప్ ప్రొడక్ట్స్ అనేటివి హెల్ప్ అవుతుంది. కరెక్టా? సో ప్రతి మూమెంట్‌ని క్యాప్చర్ చేయడానికి కూడా మేకప్ అనేది హెల్ప్ చేస్తుంది. యెస్ ఆర్ నో? సో ఇన్ని బెనిఫిట్స్ అనేటివి మనకు మేకప్‌తో ఉంటుంది. సో వెస్టీస్‌లో మన దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ అంటే ఏమేమి ఉన్నాయి? మిస్ట్రల్ ఆఫ్ మిలాన్. సో మీ అందరికీ తెలుసు కదా, మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అనేది కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రీమియం కలర్ కాస్మెటిక్స్. అసలు మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ లాస్ట్ టైమ్ అష్యూర్ గురించి మాట్లాడుకున్నాం. అష్యూర్ అంటే మీనింగ్ ఏంటి? అష్యూర్ నేచురల్స్ ఐ హోప్ మీ అందరికీ గుర్తుందనుకుంటున్నా. SF9 అంటే ఏంటి? SF9 ఎందుకు ఆ పేరొచ్చింది? సో ఇవన్నీ మాట్లాడుకున్నాం. కరెక్టా? అలాగే మిస్ట్రల్ ఆఫ్ మిలాన్‌కి కూడా ఒక స్టోరీ ఉంది. అసలు ఈ మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అనే పేరు ఎలా వచ్చింది? సో మిస్ట్రల్ అనేది ఒక వర్డ్, మిలాన్ అనేది ఒక వర్డ్ అన్నమాట. సో మిలాన్ అనేది ఇటలీలో చాలా ఫేమస్ సిటీ. దేనికి ఫేమస్? ఫ్యాషన్‌కి. సో అక్కడి నుంచి మిలాన్ అనే వర్డ్ తీసుకొని రావడం జరిగింది. మిస్ట్రల్. మిస్ట్రల్ అంటే ఏం లేదు. వెరీ సింపుల్. ఇమ్మీడియేట్ చేంజ్. సపోజ్ మనకు బాగా గాలులు వస్తూ ఉంటాయి. గాలి ఎక్కువగా వస్తుంటుంది. వర్షం పడుతూ ఉంటుంది. ఎక్కువగా ఎదురుగాలులు ఉన్నప్పుడు సడెన్‌గా మనకు ఒకసారి క్లైమేట్ మట్టి స్మెల్ వస్తూ ఉంటుంది కదా! మట్టి స్మెల్ రాగానే మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోతుంది. కరెక్టా? కాదా? సో దాన్ని ఇమ్మీడియేట్ చేంజ్ అంటారు. సో ఇమ్మీడియేట్‌గా మీ ఫ్యాషన్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అంటారు. సో మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అంటే ఏంటి? ఇమ్మీడియేట్‌లీ యూ కెన్ చేంజ్ యువర్ ఫ్యాషన్. ఎవరైనా అడిగితే మీరెవరికన్నా సజెస్ట్ చేసేటప్పుడు కలర్ కాస్మెటిక్స్ గురించి మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అడిగినప్పుడు ఇది చెప్పాలి. ఓకే. మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అంటే మీ ఫ్యాషన్‌ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది మా దగ్గర కలర్ కాస్మెటిక్స్ అన్నమాట. ఓకే. సో మిస్ట్రల్ ఆఫ్ మిలాన్‌లో ఏమేం కేటగరీస్ ఉన్నాయి? ఫేస్ కేటగరీ, ఐ కేటగరీ, లిప్ కేటగరీ, నెయిల్ కేటగరీ, యాక్సెసరీస్ ఇలా 5 టైప్స్ ఆఫ్ కేటగరీస్ మనకు మిస్ట్రల్ ఆఫ్ మిలాన్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో వన్ బై వన్ చూద్దాం. సో అవర్ కేటగరీస్ ఫేస్ కేటగరీస్ చూస్తాం. ఫేస్ అంటే ఏంటి? మన బాడీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన ఫేస్. ఓకే. సో మేకప్ అనంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఫౌండేషన్. ఫస్ట్ బేస్
మనము ఫౌండేషన్ తో స్టార్ట్ చేస్తాం. సో మన దగ్గర ఉన్న ఫౌండేషన్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? బయట మార్కెట్ లో చాలా రకాల ఫౌండేషన్స్ ఉంటాయి. కానీ మన ఫౌండేషనే ఎందుకు చూజ్ చేసుకోవాలి? మన ఫౌండేషనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో మన ఫౌండేషన్ ఏంటంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ లిక్విడ్ ఫౌండేషన్. చాలా న్యాచురల్ గా ఉంటుంది. హెవీ షైనింగ్ అస్సలు ఉండదు. మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ప్లస్ మీకు మాయిశ్చరైజర్ ఇస్తుంది. ప్లస్ SPF 30 ఉంటుంది. సో మన ఫౌండేషన్ ఏంటి అంటే మనం ఎండలో సన్‌లైట్ కింద కూర్చున్నప్పుడు కూడా ఆ సన్‌లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. బికాజ్ ఇందులో సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. హెవీ షైనింగ్ అస్సలు ఉండదు. ఇట్స్ ఎ మ్యాట్ పౌడర్ కంటెంట్ అన్నమాట. సో హైడ్రేషన్ లెవెల్ ఎక్కువగా ఇస్తుంది. మాయిశ్చరైజర్ బాగా ఇస్తుంది. సో కాబట్టి మన ఫౌండేషన్ స్పెషాలిటీ ఇట్స్ ఎ ల్యూమినస్ ఫౌండేషన్. సో కంప్లీట్ గా వన్ స్ట్రోక్ లోనే ఈవెన్ గా స్కిన్ ని కవరేజ్ చేయడానికి మనకు ఫౌండేషన్ అనేది సరిపోతుంది. సో మనకి ఇందులో మొత్తం 3 షేడ్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా సింపుల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న 3 షేడ్స్ 001 ఫర్ ఫేర్ స్కిన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను స్లైడ్ చూపిస్తున్నా. ఇది చాలా ఫేర్ స్కిన్ కి, 2 అనేది మీడియం స్కిన్ కి, 3 అనేది మీడియం టు డార్క్ స్కిన్. ఇలా మన దగ్గర 3 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ స్కిన్ టోన్ బట్టి ఎప్పుడు ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు స్టోర్స్ కి మన చీక్స్ ఉన్నాయి కదా, చీక్స్ లిప్స్ కింద. సో ఈ చీక్స్ మీద జస్ట్ అలా ఒక స్ట్రోక్ వేసేసి ఇలా లైన్ వేసేసి మీరు మన స్కిన్ టోన్ కి సెట్ అవుతుందా లేదా ఫౌండేషన్ అనేది. చాలా మంది ఏంటంటే రాంగ్ సెలెక్షన్ అన్నమాట. రాంగ్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే హ్యాండ్స్ మీద వేసేస్తారు. హ్యాండ్స్ మీద ఇక్కడ వేసేసి సెలెక్ట్ చూస్తారు. కానీ అది చాలా తప్పన్నమాట. ఎందుకంటే మన హ్యాండ్స్ చాలా వైట్ గా ఉంటాయి. చూడండి, మన హ్యాండ్ ఫేస్ రెండు ఒకలాగే కనిపించవు కదా. ఎనీహో నాకైతే ఓకే, రెండు సేమ్ ఉన్నాయి. బట్ కొందరికి ఏంటి అంటే కొంచెం ఫేర్ గా ఉంటుంది హ్యాండ్. సో ఫేస్ అనేది కొంచెం డార్క్ గా ఉంటుంది. సో మీరు అట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఫేస్ కి అప్లై చేసినప్పుడు అది సెట్ అవ్వదు. హ్యాండ్ కి వేసుకున్నప్పుడు సెట్ పోతుంది. అప్పుడు ఏమనుకుంటారు చాలా మంది, ఫౌండేషన్ నాకు ఒకలా కనిపిస్తుంది, బాగలేదు అని. సో అలాంటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే విధానం కరెక్ట్ గా ఉండాలి. సో సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే, మన స్కిన్ టోన్ మన చీక్స్ మీద కొంచెం డాట్స్ అప్లై చేసి మన స్కిన్ టోన్ కి కలర్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది మాక్సిమం మన స్కిన్ టోన్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన దగ్గర 3 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే సేమ్ బెనిఫిట్, సేమ్ SPF ఉన్నది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 695, 795 అలా ఉన్నాయి. సో దాంతో పోల్చుకుంటే మన ఫౌండేషన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాబట్టి మనకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్. DP ఓన్లీ 433 రూపీస్ వస్తుంది. అలాగే PV 14.33 యాడ్ అవుతుంది. సో ఫౌండేషన్ అనేది మన స్కిన్ టోని న్యాచురల్ గా ఉంచుతుంది. అలాగే టోటల్ ఎంటైర్ ఫేస్ కవర్ చేయడానికి, అలాగే ఫ్లాలెస్ ఫినిష్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఫౌండేషన్ వేయంగానే ఫస్ట్ ఏం చేయాలి మనము? కన్సీలర్ ఎందుకు యూజ్ చేస్తాము? ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉంటాయో, ఎవరికైతే చిన్న చిన్న మార్క్స్ ఉంటాయో, పింపుల్స్ ఉంటాయో, లేదు అంటే పిగ్మెంటేషన్ మంగు మచ్చలు ఫేస్ మీద ఎక్కువగా కనిపిస్తున్నాయో, వాళ్ళకి మనము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసి, మనదేంటంటే కన్సీలర్ స్పెషాలిటీ క్విక్ డ్రై ఫార్ములా అంటే చాలా క్విక్ గా డ్రై అయిపోతుంది. సో ఇట్లా మనం ఫేస్ మీద పెట్టి బ్లెండ్ చేసిన వెంటనే తొందరగా అయిపోతుంది. కాబట్టి కన్సీలర్ ఎవరికైతే సజెస్ట్ చేస్తారో ఎప్పుడైనా సరే మొత్తం ఫేస్ అంతా అప్లై చేసి బ్లెండ్ చేయకుండా, ఎక్కడైతే మనకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అక్కడ అప్లై చేసి ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ అనేసి మనకు 50 రూపీస్ 30 రూపీస్ బయట దొరుకుతుంది. స్పాంజ్ లాగా ఉంటుంది. ఆ స్పాంజ్ తో బ్లెండ్ చేస్తే గన చాలా ఈజీగా కవర్ అనేది వస్తుంది. సో మేకప్ అనేది ఒక ఆర్ట్, చాలా సింపుల్. ఎలా అయితే మనము ముగ్గేస్తున్నప్పుడు ప్రాక్టీస్ మీద వస్తుందో, అలాగే మేకప్ కూడా ప్రాక్టీస్ చేస్తూ, వింటే ఏది రాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అంత పర్ఫెక్ట్ అయిపోతారు మేకప్ చేసుకోవడంలో. ఓకే, సో మన దగ్గర 4 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. కన్సీలర్ ఎప్పుడైనా సరే ఫౌండేషన్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికంటే డార్క్ షేడ్, సపోజ్ మీరు 002 ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటే కన్సీలర్ 3 గాని 4 గాని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన స్కిన్ టోన్ కంటే ఇంకో కొంచెం డార్కర్ స్కిన్ టోన్ కన్సీలర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర MRP 575, DP 500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. చాలా కంప్లీట్ కవరేజ్ చేయడానికి మనకు కన్సీలర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ట్రూ లుక్ కాంపాక్ట్ పౌడర్. సో ఫౌండేషన్ అయిపోయింది. తర్వాత మన దగ్గర మన స్కిన్ లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి కన్సీలర్ యూజ్ చేస్తాం. కన్సీలర్ యూజ్ చేసిన వెంటనే దానిపైన ఏం చేయాలి? మనం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకోవాలి. కరెక్టా? సో మన కాంపాక్ట్ పౌడర్ కి బయట మార్కెట్ లో ఉన్న కాంపాక్ట్ పౌడర్ కి చాలా తేడా ఉంది. మనది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో కొన్ని కాంపాక్ట్స్ ఏంటంటే ఫేస్ మీద అప్లై చేస్తే మనం ఏదో అతికిచ్చిన మన ఫీలింగ్ ఉంటది. కానీ మన కాంపాక్ట్ చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. ప్లస్ ఇన్స్టెంట్ గా రేడియంట్ గ్లో ఇస్తుంది. స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇందులో మనకు 3 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి.
సో మీరు బ్రష్ తో కన్నా అప్లై చేస్తే చాలా చాలా ప్రొఫెషనల్ వేలో ఉంటుంది. లేదు అంటే మనకు పఫ్ వచ్చేస్తుంది కాంపాక్ట్ తో పాటు, దాంతో అయినా మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఫౌండేషన్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో షేడ్, కాంపాక్ట్ కూడా అదే షేడే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ స్కిన్ అనేది నేచురల్ గా కనిపిస్తుంది. సపోజ్ మీరు 003 ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటే కాంపాక్ట్ కూడా 003 నే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మీకు స్కిన్ అనేది అన్ఈవెన్ గా లేకుండా చాలా నేచురల్ గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్, క్లియర్. సో మన దగ్గర చాలా తక్కువ ప్రైస్ ఉంది, DP 380 రూపీస్ లో ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్, సో జెంట్స్ కి చాలా మంది ఏంటి అని అంటే లేడీస్ కి కాంపాక్ట్స్ ఉన్నాయి, షేడ్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ జెంట్స్ కి కూడా మన దగ్గర కాంపాక్ట్ ఉంది. అలాగే యూనిసెక్స్ అన్నమాట, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా డైలీ బాడీ టాల్కమ్ పౌడర్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు పౌడర్ ఫేస్ కి. అలా కాకుండా మీకు ఒక మంచి కాంపాక్ట్ పౌడర్, ఇప్పుడు ఏదైనా మంగు మచ్చలు ఉన్నాయి అటువంటి వాళ్ళకి ఇదేంటంటే ఒక ట్రీట్మెంట్, స్కిన్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ మేకప్ ప్రోడక్ట్ అన్నమాట. పర్ల్ కాంపాక్ట్ 007. ఓకే, సో ఈ పర్ల్ కాంపాక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే కాంపాక్ట్ అప్లై చేసేస్తామో అది మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ చేసి మనకు అంటే దుమ్ము ధూళి మీద పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో విటమిన్ E ఉండడం వల్ల స్కిన్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది. అలాగే స్కార్స్, మన చర్మం మీద ఉన్న మచ్చల్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. SPF కూడా ఉంటుంది, సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఎవరికైతే మంగు మచ్చలకి మీరు ఎలా అయితే ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తారు కదా, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, స్కిన్ ఫార్ములా అండ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, వాటితో పాటు ఈ కాంపాక్ట్ పౌడర్ ఇవ్వండి. సో కాంపాక్ట్ పౌడర్ వాళ్ళకే అని కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ వైట్ కలర్ లో ఉంటుంది. మనకు టాల్కమ్ పౌడర్ ఎలా ఉంటుందో వైట్ కలర్ లో సేమ్ అలాగే ఉంటుంది. చాలా స్మూత్ ఫినిష్ ఇస్తుంది, చాలా బాగా గ్లోగా కనిపిస్తుంది స్కిన్ కూడా. సన్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మీరు ఎండలో బయటకు వెళ్ళినా కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. సో కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ పాల్ కాంపాక్ట్ 007 ని మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు అనమాట. ఓకే, సో DP ప్రైస్ 490 రూపీస్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి మేకప్ ప్రొడక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 months 1 year వరకు యూజ్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్. సో కాబట్టి మేకప్ ప్రొడక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకునే విధానము, చూస్ చేసుకునే విధానము వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కొంచెం ప్రీమియం రేంజ్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకుంటే మీకు చర్మంలో ఎటువంటి స్కిన్ డిసీజెస్ రావన్నమాట. చాలా మంది ఏంటంటే భయపడుతుంటారు మేకప్ చేస్తే నా స్కిన్ ఏమైనా డ్యామేజ్ అయిపోతుందేమో అనేసి. కానీ మనది క్వాలిటీ మేకప్ రేంజ్ అన్నమాట. ఇట్స్ ప్రీమియం రేంజ్ క్వాలిటీ మేకప్ రేంజ్. సో కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. చాలా అంటే ఒక 1 year బేబీకైనా సరే మీరు ఏ భయం లేకుండా లిప్స్టిక్ అయినా కాంపాక్ట్ అయినా అప్లై చేయొచ్చు, కాజల్ కూడా పెట్టొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అంత క్వాలిటీ ఉన్న హైజీనిక్ మన మేకప్ రేంజ్ ప్రొడక్ట్స్. ఓకే, దట్ టు మిస్టర్ ఆఫ్ మిలాన్, రైట్. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చాలా మంది మేకప్ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే చెమట వస్తుందంటారు. ఫౌండేషన్ కాంపాక్ట్ వేసుకున్న తర్వాత మాకు చెమట వచ్చి మొత్తం మేకప్ అంతా చెదిరిపోతుందండి మాకు ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ ప్రోఫిక్స్ లూజ్ పౌడర్ ని తీసుకొని వచ్చారు. ఈ ప్రోఫిక్స్ లూజ్ పౌడర్ ఏంటి అని అంటే, మనము ఫౌండేషన్ కాంపాక్ట్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే మేకప్ చేసుకున్నప్పుడు మీరు ఫ్యాన్ కిందనో ఏసీ కిందనో ఉండాలి. మామూలుగా చెమట ఎక్కువగా వచ్చే ప్లేస్ లోకి వెళ్ళి మేకప్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కాబట్టి కొంచెం గాలి వచ్చే ప్లేస్ లో కూర్చొని నీట్ గా మేకప్ అనేది చేసుకుంటే ఒక 2-3 times ట్రై చేస్తూ ఉంటే మీకు థర్డ్ టైం ఈజీ అయిపోతుంది. 5 minutes లో కూడా మేకప్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అలా ఆ కాంపాక్ట్ అప్లై చేసుకొని దానిపైన మీరు కాంపాక్ట్ ఎలా అయితే టచ్అప్ ఇస్తారో అలాగా ఈ లూజ్ పౌడర్ తో మనము పఫ్ తీసేసుకొని జస్ట్ అలా టచ్అప్ ఇచ్చేస్తే గన మేకప్ ని ఫిక్స్ చేసేస్తుంది. అంటే మీకు అట్లీస్ట్ 4 to 5 hours అన్నా మేకప్ అనేది చెదిరిపోకుండా, చెమట ఎక్కువగా స్వెట్టింగ్ ఎక్కువగా రాకుండా చర్మం మీద మనకు హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే ఫౌండేషన్ వేసుకున్న తర్వాత చెమట వస్తుంది కదా, అటువంటి వాళ్ళందరూ కూడా ప్రోఫిక్స్ లూజ్ పౌడర్ ని యూజ్ చేయొచ్చు. జెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కాంపాక్ట్ వేసుకున్న తర్వాత మీకు చెమట వస్తుంది అనుకుంటే ప్రోఫిక్స్ లూజ్ పౌడర్ ఓన్లీ ఒక షేడే ఉంటుంది. చాలా రేడియన్ గ్లో ఉంటుంది, పల్లి ఫినిష్ ఉంటుంది. చాలా చాలా సూపర్ ప్రోడక్ట్. జెంట్స్ లేడీస్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట ఈ ప్రోడక్ట్. ఓకే, సో DP ప్రైస్ 530 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్, బ్లష్ దగ్గరికి వచ్చేసరికి చీక్స్ ఇంకా కొంచెం అందంగా కనిపించాలి, చెబ్బిగా కనిపించాలి అనుకుంటే మనము బ్లష్ అనేది
చీక్స్ మీద అంటే మనం నవ్వుతూ చీక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ ని ఇంకా కొంచెం అందంగా చూపించడం కోసము బ్లష్ అనేది యూజ్ చేస్తాం. మన దగ్గర 3 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. DP 425 మన స్కిన్ టోన్ ని బట్టి మనము యూజ్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి కోడ్. ఓకేనా? నెక్స్ట్ మీ ఫేస్ అండ్ మేకప్ రిమూవర్. సో మన దగ్గర మేకప్ రిమూవ్ చేసుకోవడానికి చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. మేకప్ చేసుకొని మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు, టైర్డ్ అయిపోతారు, అలాగే వెళ్ళేసి పడుకుంటారు అనమాట. సో డబల్ క్లీనప్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో డబుల్ క్లీనప్ అంటే ఏమీ లేదు. చాలా మంది ఫేస్ వాష్ చేసేస్తారు మేకప్ పోవడానికి, అలా చేయడం తప్పు. సో మేకప్ రిమూవర్ తో మేకప్ చేసేస్తే, ఎందుకంటే ఐ ప్లేస్ అంతా చాలా సెన్సిటివ్. ఫేస్ వాష్ చేసేటప్పుడు ఐ మీద అయితే మనం పెట్టలేము కదా ఫేస్ వాష్ ని. సో కాబట్టి ఇలాంటి ఐ మేకప్ ఏంటి అంటే సెన్సిటివ్ ఏరియా, మనకు ఐస్ కానీ, లిడ్స్ కానీ, ఐ లిడ్స్ కానీ, మస్కరా పెట్టుకుంటాం కదా, మస్కరా పెట్టుకున్నది ఇవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి, మన ఐ మేకప్ రిమూవర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆయిల్ వాటర్ మిక్స్డ్ మేకప్ రిమూవర్. అంటే బయట చాలా మంది లాంగ్ లాస్టింగ్ కోసం వాటర్ ప్రూఫ్ మేకప్ యూజ్ చేస్తుంటారు. వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది అంత ఈజీగా రిమూవ్ అవ్వదు. కానీ మన మేకప్ రిమూవర్ తో వాటర్ ప్రూఫ్ మేకప్ ని కూడా రిమూవ్ చేసే కెపాసిటీ ఉంది. అంత పవర్ఫుల్ మేకప్ రిమూవర్ అన్నమాట మనది. స్కిన్ ని సాఫ్ట్ గా, స్మూత్ గా చేస్తుంది. బయట కొన్ని మార్కెట్ లో మేకప్ రిమూవర్స్ ఏంటంటే స్కిన్ చాలా రఫ్ గా తయారవుతది. కానీ మన మేకప్ రిమూవర్ అనేది చాలా సాఫ్ట్ గా, స్మూత్ గా తయారు చేస్తది. కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్. DP 395 రూపీస్ ఉంటుంది. బయట పోల్చుకున్న ప్రీమియం రేంజ్ కలర్ కాస్మెటిక్స్ తో పోల్చుకుంటే మన ప్రోడక్ట్ చాలా చాలా తక్కువ రేంజ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఐస్. మన ఫేస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన ఫేస్ అన్నాం కదా, అలాగే మన ఐస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్టా కాదా? సో ఐ కేటగిరీ అనంగానే ఐస్ ఐస్ మామూలుగానే అందంగా కనిపిస్తాయి. ఐస్ ని ఇంకా కొంచెం అందంగా చూపించాలంటే మనము కాజల్ తో స్టార్ట్ చేయాలి. సో కాజల్ అంటే మన దగ్గర 2 టైప్స్ ఉన్నాయి. ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్, అలాగే డీప్ డిఫైన్ కాజల్. ఈ కాజల్ ఏంటంటే ఇలా చిన్నది ఉంది కదా, దీన్ని డీప్ డిఫైన్ కాజల్ అంటారు. ఇది చాలా సూపర్ స్మూత్, గ్రేటర్ ఫర్ వాటర్ లైన్ అంటే ఏం లేదు. కొందరు బయట కాజల్ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా నాకు. సో దీన్ని వాటర్ లైన్ అంటారు. సో అలా రెగ్యులర్ గా పెట్టుకునే వాళ్ళకుంటే అదే పెట్టుకోవచ్చు. కొందరికి ఏంటంటే కాజల్ పెన్సిల్ లోనే ఐలైనర్ కావాలంటారు. అది ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్. చాలా చాలా సూపర్ గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్, సూపర్ స్మూత్, మంచి ఇంటెన్స్ కలర్ కూడా ఇస్తుంది అనమాట. అంటే కళ్ళ కింద పెట్టుకునే దాన్ని కాజల్ అంటారు, లిడ్స్ మీద పైన పెట్టుకునే దాన్ని ఐలైనర్ అంటారు. సో ఐలైనర్ ప్లస్ కాజల్ 2 విధాలుగా కూడా మనము ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? చాలా చాలా సూపర్ ప్రోడక్ట్. ఇంకొకటి మన ఐ ప్రొడక్ట్స్ అన్ని కూడా డెర్మటాలజీ అలాగే ఆప్థమాలజికల్లీ టెస్టెడ్. డెర్మటాలజీ అంటే చర్మం సంబంధించిన డాక్టర్, స్కిన్ డాక్టర్, అలాగే ఆప్థమాలజికల్లీ టెస్టెడ్ ఐ డాక్టర్. ఇద్దరు కూడా టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన ప్రొడక్ట్సే కాబట్టి ఎటువంటి భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా మీరు యూజ్ చేయొచ్చు, ప్లస్ ఐస్ చేయొచ్చు. ఐ ప్రొడక్ట్స్ అనగానే నా ఐస్ చాలా సెన్సిటివ్. ప్రతి ఒక్కరి ఐస్ సెన్సిటివే, కరెక్టా కదా? ప్రతి ఒక్కరి ఐస్ చాలా స్మూత్ గా ఉంటాయి, చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. సో కాబట్టి అటువంటి సెన్సిటివ్ ఐస్ ని మనము మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అంటే మన మిస్టర్ ఆఫ్ మిలాన్ కూడా ఈ ఐ కేటగిరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనవి అప్రూవ్ చేసిన ప్రొడక్ట్స్. సో కాబట్టి కాన్ఫిడెంట్ గా యూజ్ చేయొచ్చు, సైజ్ చేయొచ్చు. నెక్స్ట్ మన ఐస్ ని ఇంకా కొంచెం కలర్ఫుల్ గా చూపించాలంటే మన దగ్గర కలర్డ్ డీప్ డిఫైన్ కాజల్స్ ఉన్నాయి. సో మన డ్రెస్ ని బట్టి, మన శారీని బట్టి ఇట్లా కలర్ డీప్ డిఫైన్ కాజల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీ చాయిస్, నేను చెప్పేది ఏమి ఉండదు. మీ డ్రెస్ కు శారీకి మ్యాచ్ అయ్యే విధంగా మనకు నచ్చిన కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇవన్నీ కలర్స్ వద్దనుకుంటే బ్లాక్ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్ కూడా ఉంది. లిక్విడ్ ఐలైనర్ ఏంటి అని అంటే ఐస్ ని ఇంకా కొంచెం బ్రాడ్ గా కనిపించాలి. కొందరికి ఏంటంటే పెన్సిల్ టైప్ లో చేత కాదు, స్కెచ్ టైప్ అయితే ఈజీగా పెట్టుకోగలుగుతారు లిక్విడ్ టైప్ లో. సో ఐని ఇట్లా టైట్ గా చేసి ఇట్లా ఐ మేకప్ అనేది ఐలైనర్ గా పెడతారనమాట. సో అది ప్రాక్టీస్ మీద వస్తూ ఉంటుంది. హ్యాండ్స్ మీద ఫస్ట్ ట్రై చేయాలి, తర్వాత ఐ మీద ఆటోమేటిక్ గా ఒక 2-3 సార్లు ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ అయిపోతారు. సో మనదేంటంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, అలాగే స్మజ్ రెసిస్టెంట్, అలాగే ఐస్ ని చాలా సింగిల్ స్వీప్ లోనే మనం మొత్తము ఐలైనర్ అనేది పెట్టుకోవచ్చు. సో DP 325 రూపీస్. చాలా చాలా బాగుంటుంది లిక్విడ్ ఐలైనర్. ఎవరికైనా వాటర్ ప్రూఫ్ లిక్విడ్ ఐలైనర్ కావాలనుకుంటే మన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఐ రూల్ ఐలైనర్ పెన్.
ఐ రూల్ ఐలైనర్ పెన్ అనేది కూడా స్కెచ్ టైప్ అన్నమాట. సో ఇది కూడా సేమ్ ఇందాక చెప్పాను కదా, మన ప్రొడక్ట్స్ అన్ని డెర్మటాలజికల్లీ టెస్టెడ్, ఆప్థమాలజికల్లీ టెస్టెడ్. అంటే ఒక ఐ డాక్టర్ అలాగే ఒక స్కిన్ డాక్టర్ ఇద్దరు కూడా టెస్ట్ చేసి అప్రూవ్ చేసిన ప్రొడక్ట్ కాబట్టి చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మస్కరా. మస్కరా లాషెస్ ని ఇంకా కొంచెం అందగా, చాలా మందికి లాషెస్ అనేటివి కనిపించవు. ఓకే, కొందరికి ఏంటంటే చాలా థిక్‌గా ఉంటాయి. కానీ ఇట్లా పొడుగు ఉండవన్నమాట. మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ మస్కరాస్ ఉన్నాయి. ఒకటి షో టైమ్ మస్కరా, ఒకటి వాల్యూమైజింగ్ మస్కరా. షో టైమ్ మస్కరా ఏంటంటే మన ఐస్ లాషెస్ ఉంటాయి గదా, కనురెప్పలు, వాటిని ఇంకా కొంచెం పొడువుగా కనిపించడానికి మనం షో టైమ్ మస్కరా యూజ్ చేస్తాం. కొందరికి పొడువుగా ఉంటాయి కానీ థిక్‌గా కనిపించవు. సో థిక్‌గా కనిపించాలంటే వాల్యూమైజింగ్ మస్కరా యూజ్ చేయాలి. ఓకేనా? సో మన లాషెస్ కనురెప్పలు చాలా థిక్‌గా కనిపించాలంటే వాల్యూమైజింగ్ మస్కరా యూజ్ చేయాలి. పొడవుగా కనిపించాలంటే షో టైమ్ మస్కరా యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ హైలీ డెఫినేషన్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే కంప్లైంట్ మస్కరా చాలా డ్రైగా ఉంటుంది, లోపల ఏం కనిపించట్లేదు అంటారు. సో లిక్విడ్ గా ఉంటే ఐ లాషెస్ కి ఎలా పెట్టుకుంటారు? స్మజ్ అవుతూ ఉంటది కదా. సో మనది వాక్స్ కంటైన్ అన్నమాట. సో వాక్స్ కంటైన్ ఉండడం వల్ల మనకు ఎక్కువ సేపు స్టే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లాషెస్ మీద ఏదో పెట్టిన ఫీలింగ్ ఉండదు. చాలా సింపుల్ గా నేచురల్ గా ఉంటుంది. సో జస్ట్ లాషెస్ కి ఇలా నెక్స్ట్ టైం నేను మీకు డెమో కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇలా మస్కరా అనేది మన దగ్గర 2 టైప్స్. మీకు ఏది అవసరం ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అలాగే మన దగ్గర ఐ షాడోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మన ఐస్ ని ఇంకా కొంచెం కలర్‌ఫుల్ గా కనిపించాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికెళ్తూ ఉంటాము. ఏదన్నా ఆటోస్‌లో కానీ, ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ, క్యాబ్‌లో గానీ వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు ఏదైనా మనకు బయట ఏదైనా కలర్‌ఫుల్‌గా కనిపిస్తే ఏం చేస్తాం? ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే మన కళ్ళు అటు ఎళ్ళిపోతాయి. కరెక్టా కాదా? అలాగే ఐ షాడో ఏంటంటే మన ఐస్‌ని కలర్‌ఫుల్‌గా చూపించడానికి హెల్ప్ చేస్తది. ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడానికి, అలాగే మన అందాన్ని ఇంకా కొంచెం పెంచుకోవడానికి మనకు ఐ షాడో అనేది హెల్ప్ చేస్తుంది. మన ఐ షాడో యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 6 ఇన్ 1 ఐ షాడో ప్యాలెట్. ఈ ప్యాలెట్‌లో 6 షేడ్స్ అవైలబుల్ ఉంటాయి. మన శారీకి, డ్రెస్‌కి మ్యాచ్ అయ్యే విధంగా మనము ఐ షాడో ప్యాలెట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు హైలైటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్లషర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఐ షాడో అంటే లిడ్స్‌కి యూజ్ చేస్తారు. ఐ లిడ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే బ్రౌన్ కలర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఐబ్రో ఫిల్లింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా 4, 5 టైప్స్ విధంగా, అంటే ఒక్క ప్యాలెట్ తీసుకుంటే 4, 5 విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఇది కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. దీన్ని మనము చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. డీపీ ప్రైస్ 1050 ఉంటుంది. నెక్స్ట్ లిప్ కేటగరీ. లిప్స్ అనంగానే చాలా మందికి చాలా క్రేజ్ ఉంటుంది. కొందరికేంటంటే లిప్‌స్టిక్ అప్లై చేయడం కూడా ఇష్టం ఉండదు. కానీ మనం ఎండలో బయటికెళ్ళినప్పుడు దుమ్ము, ధూళికి మన చర్మం మీద దుమ్ము, ధూళి పడినప్పుడు మన లిప్స్ మీద కూడా పడుతూ ఉంటది కదా. మన ఐస్, ఫేస్ ఎలా అయితే డ్యామేజ్ అయితదో మన లిప్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి కదా. లిప్స్‌ని హెల్తీగా పెట్టుకోవడానికి ప్లస్ లిప్స్‌ని కలర్‌ఫుల్‌గా చూపించడానికి మనకి లిప్‌స్టిక్స్ అనేటివి హెల్ప్ అవుతాయి. ఓకే. సో మన దగ్గర క్రీమీ ఫినిష్, మ్యాట్, లిక్విడ్, గ్లాస్ ఇలా 4 టైప్స్ ఉంటాయి. సో క్రీమీ మ్యాట్ లిప్‌స్టిక్. క్రెమ్ మ్యాట్ లిప్‌స్టిక్స్ ఏంటంటే 365 డేస్ ఏ సీజన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో షియా బటర్ ఉండడం వల్ల డీప్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. ఎస్‌పీఎఫ్ ఉంటుంది, సన్ ప్రొటెక్షన్, అలాగే ఆహ్, లాంగ్ స్టే. ఒకటి గుర్తుపెట్టుకోండి, లిప్‌స్టిక్ అనేది పర్సన్ టు పర్సన్ బట్టి స్టే ఉంటుంది. కొందరేంటంటే లిప్స్ ఒకటేమైనా తడుపుతూ ఉంటారు. కొందరేంటంటే అసలు తడపరు. సో ఎక్కువ ఎవరైతే తడుపుతారో వాళ్ళకి లిప్‌స్టిక్ తొందరగా ఎళ్ళిపోతుంది. సో కాబట్టి లిప్‌స్టిక్ అనేది పర్సన్ టు పర్సన్ స్టే అనేది ఉంటుందన్నమాట. సో మన లిప్‌స్టిక్ నోట్లోకి ఎళ్ళిపోయినా కూడా ఏం కాదు. బికాజ్ ఇట్ కంటైన్స్ విటమిన్ ఇ అండ్ విటమిన్ ఇ. సో ఇలాంటి మంచి విటమిన్స్ ఉండడం వల్ల కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. లిప్స్‌ని డ్యామేజ్ అవ్వకుండా ప్లస్ లిప్స్‌ని కలర్‌ఫుల్‌గా చూపించుకోవడానికి మనకు క్రెమ్ మ్యాట్ లిప్‌స్టిక్. ప్రీమియం రేంజ్‌లో బేసిక్ లిప్‌స్టిక్ ఏది అంటే క్రెమ్ మ్యాట్ లిప్‌స్టిక్ అని చెప్పొచ్చు. అఫోర్డబుల్ ప్రైస్, డీపీ ప్రైస్ 360 రూపీస్ ఉంటుంది. ఇందులో మీకు షేడ్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. ఓకే. లాంగ్ వే లిక్విడ్ లిప్‌స్టిక్స్. ఎవరైనా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు
లేదు చాలా కంఫర్టబుల్ గా లిక్విడ్ లిప్స్టిక్ ఏంటంటే బ్రష్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 6-8 అవర్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది బాగా. ఏదన్నా మీకు ఫుల్ డే మీటింగ్స్‌కి వెళ్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు లిప్స్టిక్ కనిపించాలి అనుకుంటే మీరు లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్‌గా ఉంటుంది. సో ఇంటెన్స్ కలర్ ఇస్తుంది. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నాన్ స్టిక్కీ ప్రొడక్ట్. మై ఫేవరెట్ వన్ ఆఫ్ ది లిప్స్టిక్ ఏది అంటే మనకు వెస్టీజ్ లో లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్. అలాగే చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారు లిక్విడ్ లిప్స్టిక్స్. చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే. సో డిపి ప్రైస్ 560 రూపీస్ ఉంటుందన్నమాట. అలాగే సాటిన్ మ్యాట్. ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కొంచెం నైట్ టైమ్ పార్టీస్‌కి కానీ, ఫంక్షన్స్‌కి కానీ వెళ్తున్నప్పుడు కొంచెం షైనింగ్‌గా కనిపించాలి నా లిప్స్ అలా అనుకుంటే సాటిన్ మ్యాట్ లిప్స్టిక్ అంటే ఇది మ్యాట్ ప్లస్ సాటిన్ 2 మిక్స్ అయ్యి ఉంటుంది. సో మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. హై పిగ్మెంటేషన్ ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. సిల్కీ టెక్స్చర్ ఇస్తుంది. అలాగే ఇది వేగాన్. మామూలుగా ఏంటంటే హెవీ షైనింగ్ ఉన్న లిప్‌స్టిక్స్ అంటే చాలా మంది భయపడతారు. అందులో ఏమన్నా అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేస్తారేమోనని. కానీ మన ప్రొడక్ట్ ఇట్స్ 100% హలాల్ సర్టిఫైడ్. అదేంటో అనేది తర్వాత చూద్దాం. ఇట్స్ ఎ ప్యూర్ వెజిటేరియన్ ప్రొడక్ట్ అన్నమాట. వేగాన్ అంటే ప్యూర్ వెజిటేరియన్ ప్లాంట్స్ తో మాత్రమే తయారు చేస్తారు. సింథటిక్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి కదా వాటితోనే తయారు చేస్తారు. సో మన లిప్స్టిక్స్ అన్ని కూడా వెరీ నేచురల్ ఇంగ్రీడియెంట్స్, ఎటువంటి కెమికల్స్ అనేటివి మిక్స్ చేయకుండా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్. ఓకేనా. లిప్ గ్లాస్. మీకు లిప్‌స్టిక్ ఇష్టం లేదు. నాకు లైట్ షేడ్స్ కావాలి. కానీ షైనింగ్ కావాలి అనుకుంటే మీరు లిప్ గ్లాస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా లైట్ షేడ్ ఉంటుంది. ఓన్లీ షైనింగ్ ఇస్తుందన్నమాట. ఓన్లీ లిప్స్ షైనింగ్. నైట్ టైమ్ మీరు ఎక్కడికైనా పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి వెళ్తున్నప్పుడు లిప్ గ్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లిప్స్‌కి అంటినట్టు ఉంటదన్నమాట లిప్‌స్టిక్. ఓకే. సో లిప్ గ్లాస్. గ్లాసీ లుక్ ఉంటుంది. నెక్స్ట్. సో చాలా మంది నాకు చాలా లాంగ్ లాస్టింగ్ కావాలండి. నేను టీ తాగినా, బ్రేక్‌ఫాస్ట్ చేసినా, డిన్నర్ చేసినా, లంచ్ చేసినా నాకు లిప్స్ మీదైతే లిప్‌స్టిక్ పోకూడదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు లిప్‌స్టిక్ కనిపించాలనుకుంటే నో ట్రాన్స్‌ఫర్ లిప్ పెయింట్. ఇదేంటంటే పౌడరీ ఫినిష్డ్ లిప్‌స్టిక్స్ అన్నమాట. సో ఎక్కువ సేపు స్టే ఉంటుంది. ఓన్లీ ఒక మేకప్ రిమూవర్ తోనే మాత్రమే క్లీన్ అవుతుందన్నమాట. మేకప్ రిమూవర్ తో అన్నా లేదంటే ఫేస్ వాష్ అన్నా చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఇదవుతుంది. మన దగ్గర వెరీ లాంగ్ లాస్టింగ్ లిప్‌స్టిక్ ఏవి అనంటే నో ట్రాన్స్‌ఫర్ లిప్ పెయింట్, నాన్ స్టిక్కీ, స్మజ్ ప్రూఫ్, లాంగ్ స్టే, వాటర్ రెసిస్టెంట్. సో వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ 525 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1-2 ఇయర్స్ మనము లిప్‌స్టిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్. ఇవి మన దగ్గర ప్రెజెంట్ లేవు. నెక్స్ట్ నెయిల్ కేటగరీ. ఓకే. సో నెయిల్స్ అనంగానే చాలా మంది ఏంటంటే నెయిల్స్ టీనేజర్స్ కి చాలా ఇష్టం. కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ నెయిల్ ఆర్ట్స్ పెట్టుకుంటూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో మన నెయిల్ పాలిష్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మన నెయిల్స్ ఏంటంటే మనది యూవీ ఫిల్టర్ ఫార్ములా. అంటే ఏంటంటే చాలా మందికి నెయిల్స్ ఊరికూరికనే ఇరిగిపోతూ ఉంటాయి. నెయిల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. నెయిల్స్ బాగా బర్నింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటది కొందరికి. మనది చిప్ రెసిస్టెంట్ పవర్ ఉంటుందన్నమాట. యూవీ ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేస్తే అల్ట్రా వయలెట్ ఫిల్టర్ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చిప్ రెసిస్టెంట్ ఉండడం వల్ల నెయిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్లస్ నెయిల్స్ అందంగా కూడా చూపిస్తుంది. సో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మ్యాట్ ఫినిష్ లో అలాగే లిక్విడ్ నెయిల్ లాకర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో మనకు నచ్చిన షేడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో 2 టైప్స్ ఉన్నాయి. డీపీ 190 ఒకటి ఉంటుంది. డీపీ 210 రూపీస్ లో కూడా ఒకటి ఉంటుంది. ఓకే. సో మనకు నచ్చిన నెక్స్ట్ ఇంకొకటి ఇది 2 ఫోల్డ్ రెసిన్ కాంప్లెక్స్ అన్నమాట. 2 ఫోల్డ్ రెసిన్ కాంప్లెక్స్ అంటే ఏం లేదు. మామూలుగా నెయిల్ పాలిష్ ఒక కోటింగ్ ఏస్తారు కదా! వేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కోటింగ్ ఇస్తే 15 డేస్ వచ్చే నెయిల్ పాలిష్ 25 డేస్ వస్తుందన్నమాట. సో డబుల్ వస్తుందన్నమాట స్టే అనేది. సో లాంగ్ స్టే ఉండాలి అనుకుంటే ఒక కోటింగ్ వేసేసి 5 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కోటింగ్ వేయండి. ఓకే. సో 2 ఫోల్డ్ రెసిన్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. ఓకే ఫైన్. సో ఇలా మనకు నెయిల్ కేటగరీలో నెయిల్స్ కి సంబంధించిన నెయిల్ పాలిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మ్యాట్. నెక్స్ట్ డిప్ అండ్ క్లీన్ నెయిల్ పాలిష్ రిమూవర్. నేను గ్రూప్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో కూడా పంపించాను. ఇది ఒక మ్యాజిక్ రిమూవర్ అని చెప్పాలి. ఈ బాక్స్ ఉంది కదా! ఈ బ్లాక్ కలర్ బాక్స్ లో సో జస్ట్ నెయిల్ అనేది ఇలా పెట్టేసి ఇలా ట్విస్ట్ చేసి నెయిల్ బయటికి తీసేయాలి. నెయిల్ పాలిష్ రిమూవర్. చాలా స్మార్ట్ వర్క్ అన్నమాట. చాలా లేజీగా ఉండే వాళ్ళకి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇదొక బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పాలి. నెయిల్ పాలిష్ రిమూవర్ జస్ట్ మనము కష్టపడకుండా కాటన్ తీసుకొని నెయిల్ పాలిష్ రిమూవర్ లో అద్ది నెయిల్స్ రిమూవ్ చేసుకోకుండా నెయిల్ పాలిష్ ఇలా జస్ట్ ఆ బాటిల్ లో చేయి తీసేస్తే నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ అయిపోతుంది. చాలా చాలా సూపర్ ప్రొడక్ట్. హైదరాబాద్ లో మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉంది. ఓకేనా.
సో అలాగే మేకప్ బ్రషెస్, బ్లష్ బ్రష్, ఐ షాడో బ్రష్, లిప్ ఫిల్లర్. సో ప్రొఫెషనల్ గా మనం మేకప్ చేసుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర బ్రషెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా పార్లర్ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేకప్ ప్రొడక్ట్స్ అంటే ఓన్లీ ఫర్ పార్లర్ అని అనుకోవద్దు. ప్రతి ఇంట్లో ఆడవారు ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు గ్రూమ్ అవ్వాలనుకుంటున్నారు. సెల్ఫ్ గ్రూమింగ్ కి హెల్ప్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి కూడా మేకప్ ప్రొడక్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. మీ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఉన్న అందాన్ని ఇంకా కొంచెం పొడిగించుకోవడానికి కూడా మనకు మేకప్ ప్రొడక్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఓన్లీ బ్యూటీషియన్సే కాదు, ఆడవారు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా మనకు మేకప్ ప్రొడక్ట్స్ అనేవి అవసరమే. జెంట్స్ కి అయితే ఫౌండేషన్, కాంపాక్ట్, ప్రోఫిక్స్ లూజ్ పౌడర్ ఇవన్నీ కూడా జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో మన మేకప్ ప్రొడక్ట్స్ ఎందుకు స్పెషాలిటీ, ఎందుకు సజెస్ట్ చేయాలంటే మన మేకప్ ప్రొడక్ట్స్ 100% పారాబిన్ ఫ్రీ, ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయరు, 100% క్రుయాలిటీ ఫ్రీ. అనిమల్స్ మీద మనం టెస్ట్ చేయము ప్రొడక్ట్స్. హలాల్ సర్టిఫైడ్. హలాల్ సర్టిఫైడ్ అంటే ఏమీ లేదు, మామూలుగా అనిమల్ ఫ్యాట్ ఉంటది కదా, అనిమల్ ఫ్యాట్ కొన్ని కాంపాక్ట్స్ లలో, ఫౌండేషన్స్ లలో, లిప్స్టిక్స్ లలో యూజ్ చేస్తారు హెవీ షైనింగ్ కోసం. కానీ ఎవరైతే ఇస్లామిక్ హెడ్, ముస్లిమాన్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాబ్స్ లోకి తీసుకెళ్లి మన ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఈ ప్రోడక్ట్ లో ఎటువంటి అనిమల్ ఫ్యాట్ మిక్స్ అవ్వలేదు, ఇవి ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ సింథటిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశారు అని చెప్తారు. దాన్నే హలాల్ సర్టిఫైడ్ అంటారు. మన దగ్గర సర్టిఫికేషన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ విధంగా మీరు కాన్ఫిడెంట్ గా మన కలర్ కాస్మెటిక్స్ మిస్టర్ ఆఫ్ మిలాన్ అనే ప్రొడక్ట్స్ ని ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే. సో చాలా మందికి డౌట్, మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు అంటే, మన ప్రొడక్ట్స్ తయారు చేసేది యాంక్రోటీ కాస్మెటిక్స్. యాంక్రోటీ కాస్మెటిక్స్ అనేది చాలా వెల్ నోన్ ఇంటర్నేషనల్ బ్యూటీ బ్రాండ్స్ కి మాత్రమే సప్లై చేస్తారు. సో ఇదేంటంటే రీసెంట్ గా సర్టి క్వాలిటీ వాళ్ళ ద్వారా అవార్డ్, ఎక్సలెన్స్ అవార్డు కూడా రిసీవ్ చేసుకుంది. సో కాస్మెటిక్ యాంక్రోటీ కాస్మెటిక్స్ అనేది చాలా ఫేమస్ ఫ్యాక్టరీ అన్నమాట. ద మెయిన్ బ్రాంచ్ ఇటలీలో ఉంటుంది. సో అక్కడి నుంచి మన దగ్గర చాలా కంట్రీస్ లో ఉందన్నమాట. అలాగే మన ఇండియాలో కూడా యాంక్రోటీ ఉంది. సో మీరందరూ కూడా చాలా ప్రౌడ్ గా మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేయొచ్చు, ప్లస్ సైజ్ చేయొచ్చు. బికాస్ మన మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఓకేనా. సో యాంక్రోటీ కాస్మెటిక్స్ ఇండియాలో కూడా ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ నుంచే మనకు సప్లై అవుతాయి ప్రొడక్ట్స్ అన్ని. ఓకే. సో ఈ విధంగా మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్ సోషల్ మీడియా అనగానే ఇప్పుడు చాలా ఫాస్ట్ ట్రెండింగ్, కరెక్టా. సో ఎక్కువ అప్డేట్స్ కావాలి మిస్టర్ ఆఫ్ మిలాన్ గురించి అనుకుంటే, ఇన్‌స్టాగ్రామ్ లో మిస్టర్ ఆఫ్ మిలాన్ ఇండియా మీరు చూడొచ్చు. యూట్యూబ్ లో మిస్టర్ ఆఫ్ మిలాన్, అలాగే ఫేస్‌బుక్ ఛానల్ మిస్టర్ ఆఫ్ మిలాన్ అఫీషియల్. ఈ విధంగా మీరు సోషల్ మీడియా ద్వారా కూడా ఆ వీడియోస్ ప్రతి రోజు కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు హెడ్ ఆఫీస్ నుంచి. సో మీరు అవన్నీ కూడా మీ టీం అందరికి, మీ ఫ్రెండ్స్ కి, నైబర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే మీరు బాగా అవేర్నెస్ ఇవ్వాలనుకుంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు మేకప్ ప్రొడక్ట్స్ తో కూడా మీ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్లస్ అలాగే బిజినెస్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికన్నా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు హెల్త్ సప్లిమెంట్స్, అగ్రి ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ గురించి కాన్ఫిడెంట్ గా చెప్తారు. కానీ మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పగానే మీకు తెలియాలి అసలు ఫౌండేషన్ అంటే ఏంటి, కాంపాక్ట్ అంటే ఏంటి, లిప్స్టిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అలా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు బ్లాంక్ ఫేస్ పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండడం కోసమే మనకు ఈ మేకప్ ప్రొడక్ట్స్ అనేటివి హెల్ప్ అవుతున్నాయి. ఓకేనా. సో ఇవి మనకు మిస్టర్ ఆఫ్ మిలాన్ గురించి ప్రొడక్ట్స్, రైట్. సో మన దగ్గర ఇంకొక 10 మినిట్స్ తీసుకుంటా నేను టైము. సో మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్సే కాదు, మన దగ్గర వెలినో రేంజ్ కూడా ఉంది, కరెక్టా. సో వెలినో అనేది మామూలుగా కంప్లీట్ రేంజ్, కొంచెం తక్కువ కాస్ట్. కొందరు ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టలేము, టీనేజర్స్ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏంటంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు బాగా క్రేజ్ అనమాట లిప్స్టిక్స్ కానీ కాంపాక్ట్స్ కానీ అప్లై చేయాలని. కానీ వాళ్ళు ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం, పాకెట్ డబ్బులు ఉండకపోవడం వల్ల ఎక్కువ కాస్ట్ పెట్టలేరు. అటువంటి వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో మేకప్ ప్రొడక్ట్స్ కావాలి అంటే వెలినో ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయొచ్చు. సో మన దగ్గర ప్రీమియం రేంజ్ ఉంది, మీడియం రేంజ్ ఉంది. సో ఎంత గ్రేట్ కదా కంపెనీ. స్కిన్ కేర్ లో కూడా
స్టార్టింగ్ రేంజ్ మనకు తక్కువ రేంజ్ లో ఉన్నాయి, హై రేంజ్ లో కూడా ఉన్నాయి ప్రొడక్ట్స్. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ప్రతి ఒక్క ఇంటికి మన ప్రొడక్ట్స్ వెళ్ళాలి అనేదే కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఒక లో క్లాస్ నుంచి, మిడిల్ క్లాస్ నుంచి, హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన ప్రొడక్ట్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి అనేదే మన కంపెనీ యొక్క ఇంటెన్షన్. ప్రతి ఒక్క ఆడవారిని ఎంపవర్‌మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరిని సెల్ఫ్ ఇండిపెండెంట్ చేయాలి అనేది. కరెక్టా? సో, అలా మనకు వెలినో రేంజ్ కూడా లాంచ్ చేశారు. సో, వెలినోలో మన దగ్గర కాంపాక్ట్స్ ఉన్నాయి, లిప్‌స్టిక్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే లిప్ బాల్మ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, వెలినో కాంపాక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. మిస్టర్ లాక్ మిలాన్ కాంపాక్ట్‌కి దీనికి చాలా తేడా ఉంటుంది. కరెక్టా? సో, అది 6 అవర్స్ స్టే ఉంటే ఇది 3-4 అవర్స్ స్టే ఉంటుంది. సో, స్టే విషయంలో డిఫరెంట్ ఉంటుంది. మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది, ఆయిల్ కంట్రోలింగ్ ఉంటుంది. చాలా నేచురల్‌గా ఉంటుంది. మనకిందులో 5 షేడ్స్ అవైలబుల్ ఉంటాయి కాంపాక్ట్ పౌడర్. నెక్స్ట్ మాయిశ్చర్ రిచ్ లిప్‌స్టిక్. సో, మన దగ్గర క్రెమ్ మ్యాట్ లిప్‌స్టిక్స్ ఉన్నాయి కదా! మిస్టర్ లాక్ మిలాన్‌లో. అలాగే మనకు వెలినోలో మాయిశ్చర్ రిచ్ లిప్‌స్టిక్. సో, ఇదేంటంటే మాయిశ్చరైజర్ ఇస్తుంది. హైలీ పిగ్మెంటేషన్ 365 డేస్ ఎప్పుడైనా సరే ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. వన్ స్వైప్‌లోనే లిప్‌స్టిక్ అనేది వస్తుంది. ఎవరికైతే డార్క్ షేడ్స్ నచ్చుతాయో, లైట్ షేడ్స్ ఎలా మనకు స్కిన్ టోన్‌ని బట్టి మనము ఏది నచ్చితే అది. లిప్‌స్టిక్స్ అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. కొందరికి డార్క్ షేడ్స్ ఇష్టపడతారు. కొందరు లైట్ షేడ్స్ ఇష్టపడతారు. ఎవరికి ఏ షేడ్ నచ్చితే ఆ షేడ్‌ని బట్టి మనము లిప్‌స్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తే లిప్ టింట్ అలాగే లిప్ కేర్ బామ్. సో, లిప్ బామ్ అనేది జెంట్స్‌కు, లేడీస్‌కి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే లిప్స్ బాగా డ్రై అయిపోతుంటాయి. లిప్స్ డ్యామేజ్ అవుతాయి. సో, దానికోసమే మన దగ్గర క్లాసిక్ లిప్ బామ్ 004 అనేది లాంచ్ చేశారు. క్లాసిక్ లిప్ బామ్ 004. ఈ లిప్ బామ్ అనేది ట్రాన్స్‌పరెంట్ కలర్ జస్ట్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. సో, ఈ వర్షాకాలం, చలికాలం మనకొచ్చేస్తుంది కాబట్టి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి లిప్స్ బాగా ఓవర్ డ్రై అయిపోతుంటుంది. మాయిశ్చరైజర్ ఇవ్వాలి, లిప్స్ పగిలిపోకుండా బాగా స్మూత్‌గా ఉండాలంటే ప్రతి ఒక్కరు లేడీస్ కానీ, జెంట్స్ కానీ లిప్ బామ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓన్లీ మీకు మాయిశ్చరైజర్ ఇస్తుంది. ఎటువంటి కలర్ ఇవ్వదు. ట్రాన్స్‌పరెంట్ కలర్ అన్నమాట. సో, క్లాసిక్ లిప్ బామ్ 004 ఈ లిప్ బామ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేడీస్‌కి కొంచెం ఫ్లేవర్‌ఫుల్ కావాలి, మంచి స్మెల్ కావాలి అనుకుంటే క్లాసిక్ లిప్ బామ్‌లో ఎటువంటి ఫ్లేవర్ ఉండదు. ఓకే. జస్ట్ నార్మల్‌గా జస్ట్ మాయిశ్చరైజర్ ఇస్తుంది. లిప్ టింట్స్ ఏంటంటే స్ట్రాబెర్రీ, పీచ్, గ్రేప్ 3 ఫ్లేవర్స్ ఉంటాయి. సో, లైట్‌గా కలర్ ఇస్తుంది. ప్లస్ అలాగే మంచి ఫ్లేవర్ అన్నమాట. మీకు కలర్ లైట్‌గా కావాలనుకుంటే లేడీస్ అందరూ కూడా ఈ స్ట్రాబెర్రీ, గ్రేప్ లిప్ వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. మామూలుగా ట్రాన్స్‌పరెంట్ కావాలి అనుకుంటే క్లాసిక్ లిప్ బామ్ 004ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. జెంట్స్ ఎక్కువగా స్మోక్ చేస్తూ ఉంటారు. ఆ స్మోక్ చేస్తున్నప్పుడు లిప్స్ బ్లాక్ అయిపోతాయి కదా! సో, ఆ బ్లాక్‌నెస్‌ని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డైలీ 2 టైమ్స్ అప్లై చేయాలి. మార్నింగ్, నైట్ ఇలా 2 టైమ్స్ అప్లై చేస్తే బ్లాక్‌నెస్ కూడా మనము తగ్గించొచ్చు లిప్స్ మీద. ఓకేనా? నెక్స్ట్ అలాగే లాంగ్ వే లిక్విడ్ లిప్‌స్టిక్స్. మనకు మిస్టర్ లాక్ మిలాన్‌లో లాంగ్ వే లిక్విడ్ లిప్‌స్టిక్స్ ఉన్నాయి కదా! సేమ్ అలాగే వెలినాలో కూడా ఉన్నాయి. క్వాంటిటీ తక్కువ ఉంటుంది. అలాగే రిజల్ట్ సూపర్‌గా ఉంటుంది ప్రొడక్ట్. సో, 6 అవర్స్ స్టే ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్, స్మజ్ ప్రూఫ్, లైట్ వెయిట్ ఉంటుంది ప్రొడక్ట్. చాలా చాలా సూపర్బ్ లిప్‌స్టిక్. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఎవరికైతే లాంగ్ స్టే కావాలో వాళ్ళందరూ కూడా లిక్విడ్ లిప్‌స్టిక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్? సో, ఈ విధంగా మనకు మిస్టర్ లాక్ మిలాన్ అలాగే వెలినోలో కంప్లీట్ కలర్ కాస్మెటిక్స్ అన్నమాట. మన వెస్టీజ్‌లో ఉన్న కలర్ కాస్మెటిక్స్ ఏవి అంటే ఈ 2. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఎవరు కూడా సిగ్గుపడకుండా మన ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు. అలాగే మీ బిజినెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.